నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమీ హాయి, చందమామ చల్లగా చన్నీటి జల్లు కురవగా, ఎంత హాయి ఈ రే. పాట గుర్తుందా మీకు? ఈ పాట ఏంటి, అన్ని పాటలు ఆ సినిమాలో సూపర్ హిట్లే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో విజయ సంస్థ తీసిన ఒకానొక గొప్ప చిత్రం గుండమ్మ కథ. ఈ సినిమా 1962 జూలై 7వ తేదీన రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది. చక్రపాణి నాగిరెడ్డి నిర్మాతలుగా, దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు వహిస్తే కథను చక్రపాణి గారు తయారు చేశారు. దాన్ని ఇంకా వేరే కథ ఉంది, ఆ కథ వెనుక దాని గురించి కూడా మాట్లాడదాం మనం. డివి నరసరాజు గారు మాటలు రాశారు, సంగీతం ఘంటసాల మాస్టారు అద్భుతంగా చేశారు. నేపథ్య గానం విషయంలోకి వచ్చేసరికి ఘంటసాల మాస్టర్తో పాటు సుశీలమ్మ, అలాగే పీలీల గారు కూడా మంచి పాటలు అందించారు. పాటలన్నీ పెంగళి నాగేంద్ర గారు సింగిల్ కార్డుతో ఆయన ఈ పాటలన్నీ రాశారు. ఆ దాదాపు 8-9 పాటలు ఉన్నాయి, అన్నీ సూపర్ హిట్లే. ఇక ప్రధాన తారాగణం విషయం వచ్చేసరికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు గారు, రేలంగి, రమణారెడ్డి, అల్లూరు రామలింగయ్య, సూర్యకాంతం, హరినాథ్ గారు, రాజనాల్ గారు, ఎల్ విజయలక్ష్మి గారు, ఛాయాదేవి, హేమలత, ఋష్యేంద్రమణి గారు, వీళ్ళు ప్రధాన పాత్రలు. ఇంకా చాలామంది ఉంటారు ఈ సినిమాలో. ఇది విజయవాడలో చాలా ప్రతిష్టాత్మకంగా సినిమాగా అనుకోవాలి. విలియం షేక్స్పియర్ రాసిన ఒక టేమింగ్ ఆఫ్ టేమింగ్ ఆఫ్ ద షురూ అనే ఒక పీస్ ఆధారంగా ఈ కథను తయారు చేశారు చక్రపాణి గారు. కాకుంటే అప్పటికే విఠలాచార్య గారు ఉన్నారు కదా, ఆ తర్వాత చాలా జానపద సినిమాలు తీశారు. ఆయన కన్నడలో ఈ సినిమాని మనే తుంబిడ హెన్ను అని పేరుతో అప్పటికే తనదైన శైలిలో ఆ సినిమాని తీశారు. ఆ సినిమా తీస్తున్నప్పుడు ఆయనకి విఠలాచార్య గారికి నాగిరెడ్డి చక్రపాణి గారు కొంత సాయం చేశారు, ఆర్థికంగా కానీ మరో విధంగా కానీ. సో ఆ కృతజ్ఞతాభావంతో ఆయనే ఈ సినిమాని రీమేక్ చేయడానికి విజయవాడకి ఇచ్చారు. అంటే విజయవాడలో ఎప్పుడైనా సరే స్ట్రైట్ మూవీసే తీస్తారు, రీమేక్లు అలాంటి వాటి జోలికి వెళ్ళరు. కానీ ఇదే వాళ్లకు మొట్టమొదటి సినిమా. అంటే వాళ్ళు దిగొచ్చారని కాదు, కానీ సినిమా బాగుందని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. ఇక ఇది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అన్నాం కదా, ఇది ఎన్టీఆర్కి 100వ సినిమా, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ సినిమా. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వాళ్ళు చాలా సినిమాలు తీశారు విజయవాడ. ఇది వాళ్ళకి 10వ సినిమా. సో ఎన్టీఆర్కి 100 సినిమాలు, అప్పటికే ఒక్క సినిమా తేడాతో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆయన వెంటే ఉన్నారు. సినిమా అంతా వాహిని స్టూడియోతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ గార్డెన్స్ లాంటి వాటిలో తీశారు. వేరే చోట అనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల అక్కడ తీయలేక ఇక్కడే మొత్తం సినిమా అంతా కానిచ్చేశారు. ఇందాక మనం 25 కేంద్రాల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. కేవలం 30 ప్రింట్లే రిలీజ్ చేస్తే ఒక 5 ప్రాంతాల్లో కాకుండా 25 కేంద్రాల్లో 100 డేస్ ఆడిందంటే ఇది ఎంతటి విజయాన్ని సాధించిందో. ఇక తమిళ్లో కూడా సైమల్టేనియస్గా తీశారు. తమిళ్లో ఏఎన్ఆర్, జమున, సావిత్రి వాళ్ళ పాత్రలు వాళ్ళే వేశారు, కానీ ఎన్టీఆర్ పాత్ర మాత్రం జెమినీ గణేషన్ వేశారు. ఇంకా ఆయనకి రీప్లేస్మెంట్ ఆయనే అన్నంతగా అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏమో మన శివాజీ గణేషన్ గారు, ఎన్టీఆర్ గారికి ఏమో జెమినీ గణేషన్ గారు, వీళ్ళిద్దరూ కాంబినేషన్ అప్పట్లో ఎక్కువగా వస్తుండేది. మొదట ఈ సినిమాకి పుల్లయ్య గారిని డైరెక్టర్గా అనుకున్నారట, స్క్రిప్ట్ చెప్పారట. ఎవరు రాశారు అంటే డివి నరసరాజు గారు సార్. చూస్తానని చెప్పి చూసి ఏం బాగలేదు అని ఆయన చప్పరించారట. ఆ తర్వాత మళ్ళా కేవీ రెడ్డి గారితో తీద్దాం అనుకున్నారట. ఆయన కూడా బహుశా బిజీగా ఉండటం వల్ల ఎందుకో ఆయన అందుబాటులో లేకుండా పోయారంట. అప్పుడు ఇంకా కమలాకర కామేశ్వరరావు గారే ఈ సినిమా తీయగలరు అని చెప్పి ఆయనకి ఈ సినిమాని అప్పగించారు. చక్రపాణి గారు ఆఫ్కోర్స్ ఆయనకి తోడు జోడుగా ఉన్నారు. ఈ కథా చర్చలు అంటే ఎంత రీమేక్ అయినా కూడా కథలో కొన్ని మార్పులు చేసుకుంటారు కదా. ఈ కథా చర్చలు లేకపోతే కథ రాస్తున్న తీరు ఇదంతా కొంచెం టైం పడుతుందంట. అటు వాహిని స్టూడియో సిబ్బంది, ఇక బయట వాళ్ళు కూడా గుణమ కథ ఎక్కడ దాకా వచ్చింది, గుణమ కథ అప్పటికి ఆ సినిమాకి పేరు పెట్టలేదు.
ఎక్కడి దాకా వచ్చిందన్నారట. చక్రపాణి గారు అది విని అవును గుండమ్మ కథ బాగానే ఉంది కదా అని. సాధారణంగా హీరోల పేర్లు వచ్చేలాగా టైటిల్ సిద్ధం చేస్తారు. ఆ సినిమాలో అత్త పాత్ర వేస్తున్న ఒక ఆవిడ, లేకపోతే సవతి తల్లి పాత్ర వేస్తున్న ఒక ఆవిడ పాత్రనే సినిమా టైటిల్‌గా మార్చడం అనేది ఒక సాహసంగానే నిజంగానే తీసుకోవాలి. కానీ అది పెట్టడం ఎంత మంచయిందంటే ఆ పేరు 'గుండమ్మ కథ'. ఇప్పటికీ 'గుండమ్మ కథ' అంటే ఆ తరం వాళ్ళే కాకుండా ఈ తరం వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేంత గొప్పగా వచ్చింది ఆ 'గుండమ్మ కథ' వెనక కథ ఇది. ఇక క్షమించాలి. ఎన్టీఆర్ బాగా బిజీగా ఉన్నారట. అలాగే ఏఎన్నార్ గారు కూడా బాగా బిజీగా ఉన్నారట. వీళ్ళిద్దరూ బాగా బిజీగా ఉండటం వల్ల బల్క్ డేట్స్ దొరకటం కష్టమైందంట. అంటే ఒకేసారి సినిమా మొత్తానికి డేట్స్ ఇవ్వటం కుదరలేదంట. ముక్కలుగా ఇవ్వడం జరిగిందంట. దానివల్ల సినిమా సాధారణంగా విజయ వాళ్ళంటే చాలా సీరియస్‌గా ఉంటారు. ఎందుకంటే స్టూడియో వాళ్ళదే, టెక్నీషియన్ అందరూ పాత వాళ్ళే. వాళ్ళు ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంటారు. సో, ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు సినిమా లేట్ అవ్వడానికి. కానీ ఈ సినిమా మాత్రం దాదాపు సంవత్సరం పట్టిందట. దానికి మనం అనుకున్న కారణమే. ఎందుకంటే బల్క్ డేట్స్ వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల. కొన్నిసార్లు ఒక దృశ్యంలో కొంతమంది కావాల్సొస్తే వాళ్ళు లేకపోతే ఆ ముక్క వరకే తీసి ఆ తర్వాత ఎడిటింగ్‌లో దాన్ని యాడ్ చేశారంట. అంటే ఇప్పుడైతే మనకు మొత్తం ట్రాకింగ్ సిస్టమ్. ఎవరొస్తే వాళ్ళు తీసేసి ఆ తర్వాత అంటించుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. కానీ అప్పట్లో కూడా ఇలాంటి ప్రయోగం ఒకటి ముఖ్యంగా కోలు కొలోయన్న కోలో నా సామి ఆ పాట ఉంది కదా! ఆ పాట తీస్తున్నప్పుడు ఎవ్వరూ అందుబాటులో ఒకరు రావటం, ఇంకొకరు రాకపోవటం అలా ఉంది. దాన్ని ముందు వెనక తీసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో దాన్ని సరి చేసుకున్నారట. అది విజయ వాళ్ళకు చాలా కొత్త అనిపించింది. ఏంటిది మన సినిమాకి ఇలాగా రావటం ఏంటి అని చెప్పి వాళ్ళు అప్పట్లో కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ అది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వస్తున్న ఈ ట్రాక్ సిస్టమ్ అనేది కొత్తగా వచ్చింది కాదు. అప్పటి నుంచే ఉందని చెప్పడానికి మాత్రమే నేను మీకు ఈ ఉదాహరణ చెప్పాను. ఈ సినిమాలో మీరు చూసుంటే చూడాలి, తప్పనిసరిగా చూడాలి. మా తరం వాళ్ళు మేము చూసాం కానీ ఇప్పుడున్న యువతరం కూడా ఈ సినిమా చూస్తే ఎంత బాగుండదో. కుటుంబ నేపథ్యాలు లేకపోతే ఆస్తులు ఉన్నాయని చెప్పి అభిజాత్యాలకు పోతే ఏమవుతుంది, అలాగే సవతి బిడ్డల్ని ప్రేమ చూపించకుండా పెంచితే ఏమవుతుంది, అలాంటి మంచి మెసేజెస్ ఈ సినిమాలో ఉంటాయి. చాలా బాగుంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కనుక. సో, ఈ సినిమాలో ఒక దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం నిజంగానే చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ కలుసుకొని అదే జమున ఉందా అని ఇంట్లో ఉందా అని కనుక్కునే ఒక సన్నివేశం ఉంది. మాట్లాడితే బయట వాళ్ళకి వినపడతాయేమో అని చెప్పి వాళ్ళిద్దరూ విజిల్స్ వేసుకుంటారు. ఈల వేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సైగలు చేస్తూ అంటే ఈలతో సంజ్ఞలు చేసుకుంటూ సంభాషించే దృశ్యం లాంటిదనుకోండి అది. ఆ దృశ్యాన్ని డివి నరసరాజు గారు ప్రత్యేకించి డిజైన్ చేశారట. ఎలా ఉంటుందో ప్రయోగంగా అని చెప్పి. చక్రపాణి గారు చూస్తే అబ్బబ్బా! అద్భుతంగా ఉందయ్యా, డైలాగులు లేకుండా ఎంత గొప్ప సీన్ వచ్చింది. చూడండి ఆ సినిమాలో ఆ దృశ్యం ఎంత బ్రహ్మాండంగా పండుతుందో అని చెప్పి ఆయన ముందుగానే ఊహించారంట. అన్నట్టుగానే ఆ సినిమాలో ఆ దృశ్యం చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా ఇంకో దృశ్యం కూడా ఈ సినిమాలో పెట్టారు. అది ఎన్టీఆర్ రాజనాలకు బాక్సింగ్ సీన్, కుస్తీ పోటీ, మల్ల యుద్ధం అంటాం కదా, ఆ పోటీ పెడతారు. అది అప్పుడు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మద్రాసులో బాక్సింగ్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయంట. వాల్ పోస్టర్‌లో చూసి చక్రపాణి గారు ఇన్స్పైర్ అయ్యి ఏదో బాగానే ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ డివి నరసరాజు గారితో, నాగిరెడ్డి గారితో మాట్లాడి అది మనం పెట్టేద్దామా బాగుంది అంటే, ఓకే మరి సన్నివేశాన్ని సృష్టించండి అంటే రాజనాల్ గారు వస్తారు కదా, ఛాయాదేవి గారి కుమారుడుగా వస్తాడాయన. వచ్చి కొంచెం ఇంట్లో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. సో, అతనితో పోటీ పెడితే బాగుంటుందని చెప్పి ఆ సన్నివేశాన్ని చేస్తే అది ఒరిజినల్‌గా ఎన్టీ రామారావు గారు, రాజనాల్ గారు మల్ల యుద్ధం అంటే బాక్సింగ్ చేస్తారు ఆ సినిమాలో. ఆ సినిమా కూడా ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టడం వల్ల ఆ సినిమా కూడా అద్భుతంగా ఆ సినిమాలో బాగా రాణించిందట. ఇక స్క్రిప్ట్ రాస్తున్నప్పుడట అసలు ముందు ఎన్టీఆర్ పాత్ర ఒకటే వచ్చిందట. అదే సవతి తల్లి ఉంది. కానీ ఆవిడకి సొంత కూతురు కూడా ఉంటుంది కదా జమున. ఆ జమున మరి పాత్రకి ఎవరుంటారు అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు ఏఎన్నార్ క్యారెక్టర్ని సమానంగా ఏఎన్నార్ పాత్రలో సమానంగా ఉంటాయి ఈ సినిమాలో చూసి. పాటలు కూడా అంతే. ఆయనకిన్నవి ఈయనకి కూడా అన్నే పాటలు ఉంటాయి. సో, ఆ విధంగా ఏఎన్నార్ పాత్రను కూడా సృష్టించి ఆ సినిమా అంత సక్సెస్ కావడానికి ఆ పాత్రను సృష్టించారట. ఇక
అయ్యా ఎల్ విజయలక్ష్మి గారిని ఒక ఆవిడని పెట్టారు. ఆ సినిమాలో ఈ గుండమ్మకు ఒక కొడుకు ఉంటాడు, తాగుబోతు కొడుకు, లేకపోతే ఎక్కువ బయట తిరుగుతుంటాడు హరినాథ్ గారు. ఆయనకి జోడీగా ఎల్ విజయలక్ష్మి. ఎల్ విజయలక్ష్మి అంటే మరేంటి, ఆవిడ దేనికి పాపులరు? డ్యాన్స్. ఆవిడ ఉన్నప్పుడు డ్యాన్స్ లేకపోతే ఏం లేదు. ఇప్పట్లాగా డ్యాన్స్ సీన్లు కావాలని అతికించడం లాంటివి ఉండే కదా అప్పట్లో. కథానుసారంగా వస్తేనే అది డ్యాన్స్ అవుతుంది. ఇంకేదైనా విలన్ అలాంటి వాళ్ళు ఉంటే వాడికి ఒక డెన్ ఉంటే ఆ డెన్లో క్లబ్ డ్యాన్స్, ఇక అవి మామూలే. అవి ఫార్ములా సినిమాలన్నీ అప్పట్లో వచ్చాయి. కానీ విజయ వాళ్ళ సంస్థలో అలాంటి అతికించిన సన్నివేశాలు ఉండడానికి వీలు పడదు. సో కానీ ఎల్విజే లక్ష్మి లాంటి పాత్రను తీసుకున్నారు. మరి ఆవిడ డ్యాన్స్ లేకుండా ఎలాగని ఒక డ్యాన్స్ దృశ్యాన్ని, ఆవిడ డ్యాన్స్ని అది క్రియేట్ చేసి అక్కడ ఏ డ్యూయట్ కానీ కాకుండా ఆవిడొక్కటే డ్యాన్స్ చేస్తున్నట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు, అలాగే హరినాథ్ గారు ప్రేక్షకులు కూర్చొని ఆ సినిమా చూస్తున్నట్టుగా ఒక సన్నివేశాన్ని పెట్టారు. అది కూడా ఆ సినిమాలో సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమాలో జమునాకి మన సావిత్రి గారికి బుల్లిమ్మ, చిట్టిమ్మ అని పేర్లు ఉంటాయి. ఏంటి ఈ చిట్టిమ్మ, బుల్లిమ్మలు అంటే డివి నరసరాజు గారికి కొంతమంది జమీందారీ కుటుంబాలతో బాగా పరిచయాలు ఉండేయట. సాధారణంగా అలాంటి కుటుంబాల్లో పేర్లు పెట్టి ఎవరినో పిలవరట. ఆ ఇళ్లల్లో బుల్లిముందా, చిన్నమ్ముందా, చిట్టిమ్ముందా అని పిలుస్తారట. అది గమనించి ఇది కూడా జమీందారీ లాంటి కుటుంబమే కనుక ఆ పేరు పెడితే, ఆ పేర్లే పెడితే బాగుంటుందని చెప్పి చక్రపాణి నాగిరెడ్డి గారితో మాట్లాడితే ఆయన అద్భుతంగా ఉందండి, కొత్తగా వెరైటీగా ఉంటుంది, మీరు ఇలాంటివన్నీ బాగా చేస్తారని చెప్పి ఆయన ఒప్పించారట. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ డివి నరసరాజు గారు మాటలకి పుల్లయ్య గారు ఇష్టపడలేదని. ఆ తర్వాత సినిమా చూసినాక పుల్లయ్య గారు అన్నారట, అరే మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను నేను, మంచి సినిమాని మిస్ అయిపోయాను. ఆయనేమో నాకు టూకీగా కథ వినిపించారు, నేనేమో ఆ కథ వినేసేసి ఇట్లాగైతే సినిమా రాదు అని చెప్పి నేను అనవసరంగా తప్పుకున్నాను. ఇప్పుడేమో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఎందుకంటే 100 days ఫంక్షన్కి ఆయన్ని కూడా పిలిచారట ఆయన గారికి. ఇక ప్రివ్యూకి చక్రపాణి, నాగిరెడ్డి గారు ఇలాగే అంతకుముందు కాంబినేషన్లు ఉంటాయి కదా, వాళ్ళందరినీ పిలుస్తారు వీళ్ళిద్దరు. ఎవరు? నాగిరెడ్డి, చక్రపాణి గారు. వాళ్ళల్లో భాగంగా ఎన్టీఆర్ గారు కుటుంబం అంతా కలిసి వచ్చిందంట. ఆ సినిమా చూస్తున్నప్పుడు సడన్గా ఎన్టీఆర్ గారు నిక్కర్తో, అంటే హాఫ్ ప్యాంట్ అంటాం కదా మనం, షార్ట్ అంటాం కదా, దాంతో కనపడేసరికి అందరూ పడి 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 నవ్వుతున్నారట. చక్రపాణి గారు అన్నారట, నేను కొంచెం అనుమానం వచ్చింది నాకు, ఎన్టీ రామారావుకి నిక్కర్లేసి మరీ పని చేయించడం ఏం బాగుంటుంది అని చెప్పి. అంటే అది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఎంత సూపర్ హిట్ అయిందో. సక్సెస్ఫుల్ కాస్ట్యూమ్స్ కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళినాయ్యా అని చెప్పి ప్రశంసలు అందించారంట. ఇక సినిమా తీస్తున్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, జమున గారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారితో సఖ్యతగా లేరట. అప్పటికే 2-3 సంవత్సరాల నుంచి ఏదో సినిమాలో గొడవ వచ్చిందో, లేకపోతే మొత్తానికి వాళ్ళ మధ్య సఖ్యత లేదట సరిగా. అందరూ అంటూ ఉండేవారు, భానుమతి గారి అభిజాత్యము కాస్తంత జమున గారి మీద పడింది. ఎందుకంటే తొలినాళ్ళలో అలా ఉండేవారు కాదు ఆవిడ. తర్వాత కొంచెం ఎందుకో ఆవిడకి ఈ అహంకారం అలాంటివి వచ్చినాయని చెప్పి అప్పట్లో ఒక టాక్ ఉండేదట. మరి దాని కారణం వలన ఏమో మొత్తానికి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారితో ఆవిడకి సఖ్యత లేదట. కానీ ఈ సినిమాలో తీయాలి మరి ఎలాగా? ఆ సన్నివేశాల్లో ఏఎన్ఆర్ గారు జంటగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారితో కూడా ఎక్కువ ఎందుకంటే ఆ ఇంట్లో పనివాడిగా చేరతాడు ఆయన, అంజి పాత్రలో ఎన్టీఆర్ గారు. ఆ ఇంటి కూతురే జమున. సో ఆవిడతో ఎక్కువ సంభాషణలు ఉంటాయి. ఇలాగ ఎడముఖం బెడముఖం లాగా ఉంటే అది సినిమా మీద ప్రభావం చూపుతుంది ఎలాగా అని చెప్పి కొంతమంది ఆప్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ సర్ది చెప్పాలని ట్రై చేశారంట. ఏమాత్రం వీలు పడలేదంట. అప్పుడు ఆ విషయం చక్రపాణి గారికి చెప్తే చక్రపాణి గారు సీరియస్ అయిపోయి, ఏంటిది మీరు నటులు అనుకుంటున్నారా, ఇంకేమనుకుంటున్నారా అని చెప్పి ముగ్గురిని కూర్చోపెట్టి మాట్లాడితే రాజీ కుదిరి అప్పుడు ఆ సినిమా ఇక మనం ఆ సినిమా చూస్తే, ఇప్పుడు నేను ఈ సంఘటన చెప్పాను కనుక మీరు క్లీన్గా ఆ సినిమాలో దీన్ని అబ్జర్వ్ చేస్తారు, ఎక్కడైనా అలాంటిది ఏమో ఉందని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో అది ఏం కనపడకుండా నటనంటే నటనేలాగా అంత బాగా సినిమాలో చేసిన దానికి చక్రపాణి గారు చేసిన రాజీ ప్రయత్నాలే కారణం అని చెప్పి అప్పట్లో చాలామంది మాట్లాడుకునేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఉద్దండులే.
టైటిల్స్ విషయంలోకి వచ్చేసరికి ఎవరి పేరు ముందు వెయ్యాలి అనే ఒక తర్జన భర్జన వచ్చిందట. ఆయన 100 సినిమాలు తీస్తున్నాడు, ఈయన దగ్గర దగ్గర 100 సినిమాలు, ఒకటి తక్కువ కదా, 100 సినిమాలు తీశారు. అందుకని 100 సినిమాలు తీసిన పేరు ముందు వేద్దామా. కానీ అఖండ విజయాలు సాధించిన ఎన్నో సినిమాలు ఏఎన్ఆర్ గారు తీశారు. ఏమన్నా పేచీ వస్తుందేమో అంటే కొంచెం ఉంటుంది కదా ఫీల్డ్లో, కళాకారుల మధ్య కొంచెం ఆ ఈర్ష్య ద్వేషాలు అనేవి సాధారణంగా ఉంటాయి. కానీ వీరిద్దరి మధ్య అలాంటి సందర్భం వస్తుందో రాదో తెలియదు. కానీ మొత్తానికి ఈ సినిమా విషయంలో టైటిల్స్ ఎలాగా వేయాలా, ఎవరి పేరు ముందు రావాలనే దాని మీద కూడా, అంటే అప్పట్లో సినీ మేకర్స్ ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తారనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇంకెందుకులే ఈ బాధ అని చెప్పి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు, జమున వీళ్ళ ఫోటోలు వేశారు. సో ఎవరి ఫోటో ముందు వచ్చింది, ఎవరి ఫోటో వెనక వచ్చింది అనేది తెలియదు కదా. సో ఆ ఫోటోలు వేసేసరికి ఇది ఒక కొత్త ప్రయోగంలాగా అనిపించింది. కానీ ఆ ప్రయోగం వెనక తప్పిపోయిన ప్రమాదం మాత్రం చాలామందిని ఆలోచింపజేసింది ఆ తర్వాత కాలంలో. ఇక గుండమ్మ కథ విడుదలయ్యి 2-3 రోజుల్లోనే తమిళ్ సినిమా కూడా రిలీజ్ చేశారట. కానీ ఈ తమిళ్ సినిమాకి కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేయలేదు, స్వయాన చక్రపాణి గారే దాన్ని చేశారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఎన్టీఆర్ పాత్రకు మాత్రము, మిగతా వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు దాంట్లో. ఎన్టీఆర్ పాత్రకు డేట్స్ కుదరకపోవడం వల్ల, లేకపోతే తమిళ్ పట్ల అంత ఆయనకి ఇష్టం లేకపోవడం కాదు, కానీ నిజంగానే ఆయన తమిళ్లో తక్కువగానే నటించారని చెప్పాలి. ఏఎన్ఆర్ గారు చాలా సినిమాల్లో తమిళ్లో చేశారు. సో చక్రపాణి గారు చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి పాత్రని జెమినీ గణేషన్ గారు వేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అయిన తర్వాత కనకవర్షం కురిపించింది కదా, అయిన తర్వాత దీనికి సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా సీక్వెల్ అని. ఈ సీక్వెల్ ఇప్పటిది కాదు, అప్పటి నుంచే ఈ సీక్వెల్ అనే కాన్సెప్ట్ ఉంది. సో దానికోసం ఆయన భారతి అనే ఒక సాహిత్య పత్రిక వచ్చేది అప్పట్లో. దాంట్లో ఆయన సీరియల్గా రాశారట కథని, ఈ గుణమ్మ కథ సీక్వెల్ని. ఆ సినిమా తీద్దాం అనుకున్నారట. కానీ మళ్ళీ ఇదే కాంబినేషన్లో సినిమా తీయటమా లేకపోతే వేరే వాళ్ళని తీయటమా అనే తర్జన భర్జనలో పడుతున్న సమయంలోనే ఆ సినిమా ఇంకా తీయటం కుదరలేదట. రకరకాల కారణాలు వస్తాయి సినిమాలో. ఒక సినిమా తీయకపోవడానికి, లేకపోతే మరో సినిమా తీయడానికి రకరకాల కారణాలు సినిమా వీళ్ళు ఉంటాయి కదా. సో అలాగే మొత్తానికి ఆ సినిమా సీక్వెల్ మాత్రం తీయటానికి కుదరలేదు. కాకపోతే ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారు మాత్రం ఈ టైటిల్తో ఒక సినిమా తీశారు, కానీ దానికి దీనికి సంబంధం లేనిట్టుగా మనం చూస్తాం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో సావిత్రమ్మ, జమున గారు పోటాపోటీగా నటించారు. ఇక సూర్యకాంతం గారు అయితే రెచ్చిపోయి చేశారు ఈ సినిమాలో. ఎస్వి రంగారావు గారు మైల్డ్ క్యారెక్టర్ అయినా కూడా అద్భుతంగా చేశారు. ఇంకా రాలంగి వాళ్ళ సంగతి మనకు తెలిసిందే కదా. ఎల్విసి లక్ష్మి గారు అద్భుతమైన డ్యాన్స్ చేశారు ఈ సినిమాలో. ఇలాంటి సినిమాలో పాటలు ఎంత సూపర్ హిట్ అయినాయి అంటే, ఇప్పుడు పాడుతున్నా కూడా ఆ పాటలన్నీ మనం బ్రహ్మాండంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. వాటిల్లో మనం అనుకున్నది ఎదుగా మనం ఇందాక అనుకున్నాం కదా, ఎంత హాయి రే, ఆ పాట సూపర్ హిట్. ఇంకొకటి మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులలో నా కంటినే. ఈ పాట కూడా అద్భుతంగా వచ్చిందక్క. ఇంకొక పాట దానికి సంబంధించి, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గములేలనో, తీర్థయాత్రలకు అని పాట డ్యూయట్గా సాగుతుంది. ఈ పాటకు ఒక విచిత్రమైనది, దీంట్లో ఏమొచ్చింది, బృందావనము నందనవనము ఏలన అని వచ్చింది కదా. నిజంగానే అక్కడ తీయాలనుకున్నారంట ఈ సినిమాని, ఈ పాటనే. కాకుంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి మద్రాసు పరిసర ప్రాంతాల్లో ఉన్న గార్డెన్స్లో తీశారండి. కథ ప్రకారం అయితే బృందావనంకి వెళ్తారు వాడు. అందుకని పింగళి గారి విని, బృందావనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు, భార్య భర్తలు పక్కన ఉంటే బాగుంటుంది కదా అర్థం వచ్చేలాగా పాట అప్పటికప్పుడే రాసేశారట. కానీ ఆ సినిమాలో మాత్రం ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ గారు విజృంభించి చేసిన మరో పాట, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది
నిద్ర లేచింది మహిళా లోకం. మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి వస్తున్న చర్చలు జరుగుతున్న రోజులు అవి. అందుకని కొసరాజు గారు దాన్ని చాలా బాగా చేశారు. ఇంకొకటి కూడా మానవ సంబంధాల గురించి అవి మారినాయి ఇవి మారినాయి కానీ మనిషి మారట్లేదని ఇంకో పాట కూడా, మనిషి మారలేదు అతని మమత తీరలేదు, ఈ పాట కూడా అద్భుతంగా వస్తుంది. ఇంకా మళ్ళా ఎన్టీ రామారావు గారు పప్పు రుబ్బుతూ ఒక పాట పాడతారు ఆ సినిమాలో, కోలు కొలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు, ఈ పాట కూడా పాడుతారు. ఇంకొకటి మంచి పాట కూడా, చాలా అన్ని మంచి పాటలే, ఇంకా మంచి పాటలు కానిది ఏముంది ఆ సినిమాలో, అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి, ఈ పాట కూడా ఉంటుంది. సో పాటల కోసమైనా ఆ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమునలు నటించిన సన్నివేశాలను ఆయన ఆస్వాదించాలంటే తప్పనిసరిగా మీరు గుండమ్మ కథ సినిమా చూడాల్సిందే. అందులో విజయ వాళ్ళు అతి ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా ఇది. మళ్ళీ ఇంకో సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.